హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మండల మర్డర్స్ వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చరణ్దాస్పూర్ అనే ఒక స్మాల్ టౌన్ లో అయితే కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ అండ్ మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని సాల్వ్ చేయడానికి మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ రియా ఒక పోలీస్ ఆఫీసర్ విక్రమ్ అనే పర్సన్ తో కలిపి కేసుని ఎలా సాల్వ్ చేసింది, అసలు ఆ మిస్టరీ ఏంటన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, అటు ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టిన భయ్య, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య. నచ్చింది అన్నాను కదా అని చెప్పేసి ఇప్పుడు వీడియో ఆపేసి మీరు వెళ్ళి చూడడం స్టార్ట్ చేసేద్దు. ఫుల్ గా వీడియో చూడండి, మీకు అప్పుడే క్లియర్ గా అర్థం అవుద్ది. ఇందులో ఇంకా మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఈ సిరీస్ లో, అవి కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఫుల్ గా వీడియో చూడకుండా మీరు ఇప్పుడు వెళ్ళి నచ్చింది కదా అని చెప్పి వెళ్ళి చూసేసి మీరు డిసప్పాయింట్ అయిపోయి మీరు వెళ్ళి వచ్చి నన్ను కామెంట్స్ లో వేసుకోవద్దు. ఫుల్ గా రివ్యూ చూసాకనే మీరు డిసైడ్ అవ్వండి చూడాలొద్దు అని చెప్పేసి. నాకైతే నచ్చింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న మెయిన్ కోర్ థీమ్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ యాడ్ చేసుకుని ఒక మిస్టరీ మర్డర్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకుని సూపర్ గా ప్రెజెంట్ చేశారు. నాకైతే ఆ కోర్ థీమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు, అది నాకు బాగా నచ్చింది. అండ్ మెయిన్ క్యారెక్టర్ కనెక్షన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి నాకు. ఎపిసోడ్ కి చాలా క్యారెక్టర్స్ అయితే మీకు రివీల్ అవుతూ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ని పాస్ట్ టైమ్ లైన్స్ నుంచి ప్రెసెంట్ టైమ్ లైన్స్ కి కనెక్ట్ చేసిన విధానం, ఆ రిలేషన్స్ ని కనెక్ట్ చేసిన విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. అది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్తాను నాకైతే సిరీస్ కి. అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. అంటే ఒక విలేజ్ లో జరిగే సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ అన్నది ఇప్పుడు ఒక నార్మల్ రిచువల్ టైప్ లో కాకుండా ఒక డిఫరెంట్ కోర్ థీమ్ అయితే తీసుకుంటారు అనమాట. అది నేను చెప్పను, స్పాయిలర్ అవుద్ది, బట్ చూసి తెలుసుకోండి. ఆ థీమ్ వల్ల మీకు ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తారు. మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే మిమ్మల్ని స్క్రీన్ కి అయితే హుక్ చేస్తారు భయ్య. ఒక డిఫరెంట్ మర్డర్స్ ని యూనిక్ గా ప్రెజెంట్ చేయడం అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా రేసీగా ప్రెజెంట్ చేయడం, వీటి వల్ల మీరు ఖచ్చితంగా స్క్రీన్ కి అయితే హుక్ అవుతారు. అండ్ ఉన్న 8 ఎపిసోడ్స్ లో కూడా ఎక్కడ అన్వాంటెడ్ డ్రామా కానీ ఎటువంటి స్టోరీకి అవసరం లేని సీన్స్ కానీ డిజైన్ చేసుకోలేదు. చాలా పర్ఫెక్ట్ గా స్టోరీకి ఏదైతే కావాలో అదే ప్రెజెంట్ చేసుకున్నారో అది మీకు ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ వీళ్ళ ప్లాన్ చేసుకున్న రివీల్స్ కానీ అండ్ ఆ ట్విస్ట్లు కానీ బాగా వర్కౌట్ అయినాయి భయ్య. చాలా బాగా ల్యాండ్ అయినాయి అని చెప్తా. మెయిన్ గా ఫైనల్ ఎపిసోడ్స్ లో రివీల్ అయిన ట్విస్ట్లు కానీ దాని ముందు ఎపిసోడ్ లో రివీల్ అయినవి కానీ ఇవన్నీ కూడా బాగా ల్యాండ్ అవుతాయి. మీకు మరీ ఎక్కువ థ్రిల్లర్స్ చూస్తే గెస్ చేస్తారు కానీ బట్ స్టోరీలో ఇన్వాల్వ్ అయితే మాత్రం మీరు గెస్సింగ్ అన్న ఆప్షన్ పెట్టుకోరు. అలా ఒక ఫ్లో లో వెళ్ళిపోతారు అనమాట. అందువల్ల వర్కౌట్ అవుద్ది. ఇక పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మేజర్ డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. లాజిక్స్ అయితే చాలానే మిస్ అవుతారు భయ్య. ఎందుకంటే మీకు సిరీస్ చూస్తున్నంత సేపు కూడా ఈ పాయింట్ ఎలా జరిగింది, ఈ పాయింట్ ఎలా జరిగింది అన్న డౌట్స్ అయితే మీకు క్రియేట్ అవుతూ ఉంటాయి. చాలా వాటికి వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు కానీ బట్ చాలా డౌట్స్ మాత్రం మీకు అలాగే ఉండిపోతాయి భయ్య. అంతగా ఆన్సర్స్ ఎవరు అండ్ లాజిక్స్ కూడా మిస్ అయిపోతారు. అండ్ వీళ్ళు తీసుకున్న సూపర్ న్యాచురల్ థీమ్ కాబట్టి దానికంటూ పర్టికులర్ గా ఒక బేస్ అయితే పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసుకోలేదు భయ్య. వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తుంటారు, మీరు చూస్తూ ఉంటారు అంతే. అంటే యాక్చువల్లీ దీన్ని పర్ఫెక్ట్ నెగిటివ్ అని చెప్పలేను, ఎందుకంటే వీళ్ళు సీజన్ 2 ప్లాన్ చేసుకున్నారు. సో అందువల్ల సీజన్ 2 లో ఏమైనా రివీల్ చేయొచ్చేమో చెప్పలేము. ఇందులో ఆ సస్పెన్స్ అయితే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారేమో. బట్ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఇంకొంచెం బాగా ప్రెజెంట్ చేస్తే బాగున్నా నా కోర్ థీమ్ ని. అండ్ సిరీస్ కి మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంట్రా అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ భయ్య. చాలా చాలా ఇబ్బంది పడతారు. క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే అస్సలు ఉండదు. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఉండదు, సైడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చాలానే ఉంటాయి, వాళ్ళకే ఉండదు. విలన్ క్యారెక్టర్స్ కూడా అంత డెవలప్మెంట్ ఉండదు. వస్తారు, స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతారు, మీకు రన్ అయిపోద్ది అంతే భయ్య. అస్సలు క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండదు. అందువల్ల మీరు ఏ క్యారెక్టర్ కి కూడా కనెక్ట్ అవ్వరు. అండ్ చాలా మంది ఇంపార్టెంట్ పర్సన్స్ చనిపోతూనే ఉంటారు, బట్ దేనికి కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వరు. అలా చూస్తూ ఉండిపోతారు అంతే. ఎందుకంటే క్యారెక్టర్ కనెక్షన్ లేదు, మరి ఆ డెవలప్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు. బ్యాక్ స్టోరీస్ కూడా అంత పర్ఫెక్ట్ గా రాసుకోలేదు. ఈవెన్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా వాళ్ళు డాట్స్ కనెక్ట్ చేయడానికి బాగానే క్రియేట్ చేసుకున్నారు కానీ అంతగా సెట్ అవ్వదు భయ్య. ఎందుకంటే పర్ఫెక్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల. ఇదే బిగ్గెస్ట్ మైనస్ ఈ సిరీస్ కి. నాకైతే చాలా ప్రాబ్లమేటిక్ అనిపించింది. లాజిక్స్ కూడా చాలా మిస్ అయిపోయాయి. అండ్ ఒక స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలా వెళ్ళబోతుంది అన్నది మీకు ప్రిడిక్ట్ అయితే చేయొచ్చు భయ్య, ఎక్కువ థ్రిల్లర్ చూస్తుంటే గనక. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ వర్కౌట్ అయినప్పటికీ కూడా లాస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బట్ ఓవరాల్ గా నాకు సిరీస్ అయితే మంచి థ్రిల్లర్ లవర్స్ కి అయితే ఒక మంచి సిరీస్ అనే చెప్తా. బట్ మేజర్ డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, బట్ చూడొచ్చు, ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తా. డిఫరెంట్ గా ఉంది కాబట్టి చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ లో వచ్చి చెప్పండి, మీకు కుదిరితే కనుక. నాకైతే నచ్చింది. చూస్తా సీజన్ 2 ఎలా ఉంటుందో. ఇంకా అందులో ఏమైనా ఎక్కువ డౌట్స్ క్లియర్ చేయొచ్చేమో చెప్పలేము. నెట్ఫ్లిక్స్ లో అయితే ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య.
అక్కడక్కడ ఒక 2-3 సీన్లు ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి అండ్ ఒక ఎక్స్ట్రీమ్ కిస్సింగ్ సీన్ కూడా ఉంటుంది. సో చూడకపోతేనే బెస్ట్ అండ్ ఆ వైలెన్స్ కూడా ఉండడం వల్ల వద్దనే చెప్తా. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఖచ్చితంగా ఫాలో కొట్టండి. లవ్ యూ ఆల్, బై.